కృప పొంది ప్రత్యేకంగా ఏర్పాటుండి ఇంకా ఏదో నీ మీద ప్రణాళిక ఉండి నిన్ను ఉంచాలనుకుంటే మోషేకి ఇచ్చినట్టు 120 ఏళ్ళు కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు అన్నాడు. నువ్వేదన్నా ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఓ పెద్దమ్మ నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే, దేవుని పని చేయాలన్న ఆశ నీకుంటే దేవుని శక్తిని అడుగు. దేవుని పని చేయాలన్న ఆశ లేకుండా నువ్వు బతకాలని శక్తిని అడిగావు అనుకో, నీదొక నరకం. 70 ఏళ్ళు దాటినాయి, నీ తోటి వాళ్ళందరూ ఇప్పటికే ఎక్కేశారు, వెళ్ళిపోయారు. ఉన్నోళ్ళకు నువ్వు బట్టవు, బరువు భారమే. కాబట్టి దేవుడు తీసుకోవాలనుకున్నాడు అనుకో, నీకే స్తోత్రం ప్రభువా, వస్తాను పదయ్యానా. లేదు దేవుని పని చేయాలన్న ఆశ ఆరాటం ఏమన్నా ఉందా, అప్పుడు నేను చెప్పినట్టు అడుగు. పరిశుద్ధుల కొరకు ప్రార్థింపను, నాకింకను ఆయుష్ ప్రసాదించు. నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చను, నాకు శక్తినిమ్ము, నన్ను ఇంకా బ్రతకనిమ్ము. నాకు అవకాశం ఉన్న పరిధిలో నిన్ను ప్రకటించడానికి నాకు ఇంకా ఆయుష్ నిమ్ము అని అడుగు. తప్పకుండా గతించిన కాలం గతించిపోగా ఉన్న కాలాన్ని నీకు పొడిగించి నీ ఆశ తీర్చడానికి ఆలోచిస్తాడు ఆయన. అంతేగాని పనికిమాలిన కోరికలు గౌరవాకు. ప్రభా మనోరాలు పెళ్ళి చూడాలి, ఏం చూడకపోతే ఆమె ఆగిద్దేంది. ముని మనోరాలు పెళ్ళి ప్రభా, ఈ ఒక్కడు కూడా చూసి ఆమెకు పుట్టే పిల్లలను కూడా చూసి గిన్నీస్ బుక్ ఎక్కుదాం ప్రభా. ఏముండదు, ఆ మంచంలో పడేస్తారు. అమ్మా నీళ్ళు అంటే కాసిన గొంతులో పోతారు. అయ్యా ఆకలి అంటే కత్త తీసుకొచ్చి ఆ నోట వేస్తారు, నవ్వులు తిన్నవులు సత్తే సావని. వద్దు, దేవుడి చిన్న కృప. ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఈ సిగ్నల్స్ చూపిస్తున్నాడు, నీ చిత్తం ప్రభువా, ఐఎమ్ రెడీ. లేదా బతకాలి అనే ఉందా, అట్లయితే దేవుని కోసం బతకాలని అడుగు. ముని మనవరాలు పెళ్ళి, వాళ్ళ అబ్బాయి మనవుడు ఉద్యోగం, ఆడి పెళ్ళి పెటాకులు ఇవన్నీ చెప్పవాకు దేవుడికి. ఏం ఉంచుతాడు, మనవరాలు పెళ్లి చూడాలని, ముని మనవరాలు పెళ్లి చూడాలని ఉంచుతాడు. కానీ అసలు భయంకరంగా ఉంటుంది ఈ బతుకు. అందరికీ చెబుతున్నా ముందే సలహా, నువ్వు బతకాలి, బాగుండాలి. నేను చెబుతున్నా, ఇక్కడున్న ముసలోళ్ళు ఇప్పటికే 70-80 వచ్చిన వాళ్ళు 100-120 బతకాలని కోరుకుంటున్నా. అమ్మయ్య ప్రాణం పోసేవరా నాయన, లేకపోతే ముసలోళ్ళందరూ ఎందుకు సావండి అన్నట్టుందిరా నువ్వు చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బతకండి, కానీ మనవరాలంటే మరి అది ఉండదు. ఏమనాలి, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా ప్రేమ సమాజాన్ని. దేవునికి మహిమ. అంటే బతుకు, అంటానంటే బతుకు. నువ్వు బతకాలని కూడా ప్రార్థన చేస్తా. అసలు ఇంకా చెప్పాలంటే అసలు మీరు బతకాలి, బాగుండాలి. ఎందుకంటే యవనస్తులన్నా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటారు. ముసలోళ్ళకి అసలు పనే ఉండదు. నిజంగా మీకు తెలివి ఉంటే అచ్చంగా సైతాను గాడికి నిప్పు పెట్టమే పనిగా పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అచ్చంగా సైతాను గాడికి నిప్పు పెట్టడం పనిగా పెట్టు. తెలివి గల్ల ముసలోళ్ళు ఈ పనే చేస్తారు. తెలివి తక్కువ ముసలోళ్ళే మనవరాలు పెళ్ళి అంట. పెళ్లి చేసి ఆ మనవరాలు ఈ ముసలిదాన్ని ఏడదెత్తారో అని భయపడుతుంటుంది.
ఈ ముసలోని ఏడ చేస్తారో అని భయపడుతుంటుంది ఆ మనవరాలు. ఎందుకు తెలుసా? అన్నీ అందులోనేగా సువాసన వస్తుంటారు. వచ్చేవాళ్ళు ఏడ అసహించుకుంటారని, అమ్మమ్మని తెస్తావా ఏంటి, దండం పెడతాం దేవాకు, చండాలం వాసన వస్తూ ఉంటుంది, అక్కడే ఉంచండి. అంతకాదు మేము వెళ్ళి కనపడతాం. హలో కాదా? దేవునికి మహిమ. పెద్దవారు మీరందరూ 100 ఏళ్ళు వర్ధిల్లాలి. అయితే ఎలా దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. ఈ పనిలో నువ్వు ఉన్నావు అనుకో పెద్దాయనా, ఈ మైండ్ కలిగి నువ్వు ఉన్నావు అనుకో, నీ సొంత వాళ్ళు చూడకపోయినా అవసరమైతే దేవుడు తన బిడ్డల్ని పంపించైనా నీ బాగోగులు మొత్తం చూసుకుంటాడు. పెద్దమ్మా, నిజంగా నీ హృదయంలో ఈ భారం ఉంటే, నీ సొంత వాళ్ళు నిన్ను వదిలేసిందన్న యేసై నిన్ను చేతి పట్టుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవుడిని అడుగు, అయ్యా నన్ను కొంతకాలం బతకనియను. ఎందుకంటాడు, సైతాను గాడికి నిప్పు పెట్టాలి ప్రభువా. నా జీవితంలో చాలా వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు, ఈ క్లైమాక్స్లో నేను పగ తీర్చుకోవాలి ప్రభువా. ఏం చేస్తా? రోజు నాకున్న ఖాళీ అంతా వాడి కార్యాలన్నీ ఆటంకపరచబడి భూమి మీద నీ పరిశుద్ధుల కార్యం, పరిశుద్ధాత్మ కార్యం బలంగా జరిగినట్లు ప్రార్థిస్తా. నీ గడప దగ్గర కాచుకుంటా, నాకు శక్తిమని అడుగు. ఇంతవరకు పనికి మళ్ళీ లోకం కోసం అడిగాను ప్రభువా, భోగాల కోసం, వాటి కోసం, వీటి కోసం, బంధాల కోసం కాదు. వసుదైక కుటుంబం, ప్రపంచమంతా నా కుటుంబం అన్నట్టుగా అందరి కొరకు మూలుగుతా ప్రభువా ప్రార్థనలో. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే కాచుకొని కూర్చున్నాము. ప్రజలందరినీ రక్షించమని నిన్నే వేడుకున్నాము. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే కాచుకొని కూర్చున్నాము. ప్రజలందరినీ రక్షింపమని నిన్నే వేడుకున్నాము. ప్రేమ కలిగిన యేసు దైవమా, నీవే మాకు శరణం. ప్రేమ కలిగిన యేసు దైవమా, నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం.
చెప్పండి, ముసలోళ్ళ పని ఏంది? బయట అరుగుల మీద కూర్చొని ఆడేవాడు. అంతకుముందు ఏదో సెల్ ఫోన్లో ఒకసారి చూశాను నేను, ఓల్డ్ సీసీ కెమెరాస్ అని అరుగు మీద ముగ్గురు ముసలాళ్ళని వేశాడు ఫోటోలో. ఓల్డ్ సీసీ కెమెరాస్ అనేసి ముగ్గురు ముసలాళ్ళు కూర్చొని బజార్లో చూసే ఆ బొమ్మ ఒకటి వేసాడు ఫోటో. అంటే ఏంటో తెలిసే, పల్లెటూళ్ళల్లో ఓల్డ్ సీసీ కెమెరాస్ అంటే ఈ ముసలాళ్ళు అరుగు మీద కూర్చొని ఆ వచ్చేవాడిని ఈ పోయేవాడిని. ఎవరా ఎవరా బాయ్? అందుకోసం వద్దు. నా బిడ్డల కొరకు కన్నీరు గార్చాలయ్యా. నేను బతకాలి. నా బిడ్డలు ఇంకా రక్షింపబడలేదు. నా సమాజం కోసం కన్నీరు గార్చాలయ్యా. నా జనులు నశించుచున్నారు. వారి కొరకు కన్నీరు గార్చడానికి నా కళ్ళు కన్నీటి ఊటలుగాను, నా తల జలమయంగాను చేయమన్నాడు ఇర్మియా. అలా అడగాలి, ఖచ్చితంగా ఇస్తాడు ఆయుష్. అలాగే పెద్ద వయస్కులైన వారు ఏం కోరాలి? మనవరాలి పెళ్ళే, మనవడి శ్రీమంతమా, మనవరాలి పెళ్ళి లేదు, మనవడి శ్రీమంతం. నశించిపోతున్న ఆత్మరక్షణ కొరకు అంగలార్చడం కోసం అడుగు, ఆయుష్ అనుగ్రహిస్తాం మా యేసయ్య. స్వస్థతను అడుగు, ఇస్తాడు. నీకోసం బతకాలయ్యా. పనికి మాలిన దాన్ని టైం అంతా పాడు చేసుకున్నాను. ఒక అవకాశం ఇయ్యా, చేస్తానయ్యా. ఇంకేం తినాలి, ఏదో తాగాలి, తలకపోయాలని కాదయ్యా. నీ పని చేయాలనేనయ్యా, నీ పని చేయాలనయ్యా. అడుగును. సరేపో, ఇంకా 15 ఏళ్ళు బతుకుపో అంటాడు. నీకు 80 అయినా సరే 95 ఇస్తాడు నీకు. ఆయుష్ ఇవ్వటమే కాదు, నీకేది తక్కువ కాకుండా కూడా ఆయన చూసుకుంటాడు. అది స్పెషల్. స్వస్థపరుస్తాడు అవసరమైతే ఆయన. ఆమేన్. అది ముసలోళ్ళందరూ వేసిన వాళ్ళు బాగుపడుతురు కాక. ఏమంటే జోక్ అనుకునేరు, నిజంగానే నేను ఆమెనన్నా. ఏం భయపడద్దు. నీకు షుగర్ ఉన్నా ఏం కాదు, బీపీ ఉన్నా ఏం కాదు, ఏ జబ్బున్నా ఏం కాదు. అన్నీ కంట్రోల్ చేస్తాడు ఆయన. వాటి గురించి ఆలోచించొద్దు. నువ్వు దేవుని పని గురించి ఆలోచించు. సైతాను గాడికి మాత్రం మెంటలు ఎక్కించాలి నువ్వు. అదొక్కటి తీర్మానం చేసుకో. ఖాళీగా ఉన్న కాడ నుంచి చక్కగా మందిరంలోకి వచ్చో, లేకపోతే ఇంటికాడ కూర్చొనైనా సరే టయానికి అంత తింటాం, పోవటం. డ్యూటీ ఎక్కినట్టే. పోయి కూర్చోటం, కుర్చీ చేసుకునైనా కూర్చో, తల మీద ముసుకేసుకో. అయ్యా వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, ఆత్మలయ్యా అంటా ఉండు నువ్వు. ఎంత డేంజర్ అంటే నీతో సైతాను గాడికి అంత డేంజర్. ఇంకేం లేదు నీ పని. నువ్వు దిగిరా, నువ్వు భూమి మీద కార్యాలు చేయి, ఆత్మలు రక్షించు అంటానే ఉండు. నువ్వు కూర్చునే ఓపిక లేకపోతే నడుములు నొప్పి వచ్చిందే, చక్కగా మంచం వేసుకొని పండుకో. నేనే చెబుతున్నా. మరి దేవుడు ఆ వయసు కూడా చూస్తాడు. పాప శక్తి ఉందో లేదో చూస్తాడు. పండుకున్నావేలే అనడు. పండుకొని నడుములు నొప్పులు పడు చెప్పు, నడుములు నొప్పులు కొన్నాయి, కొంచెం పండుకుంటానని చెప్పు. పండుకొని సరియా సైతాను కానీ నైనా వాడి కార్యాలు జరగనియొద్దయ్యా. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఆపు ప్రభువా. వాడు దురాత్మలు ప్రేరేపిస్తున్నాయి మనుషుల్ని. బిడ్డలు కాపాడబడాలి, ఆత్మలు రక్షింపబడాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరగాలి. సేవకుల్ని వాడుకోవాలి నువ్వు. అయ్యా 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 అంటా ఉండును. ఏమీ చేయలేడు వాడు. నిన్ను చూస్తుంటాడు కాదు, గుటకలు మింగుతా చూస్తుంటాడు. ఈ ముసలిది చావుకు వచ్చిందిరా అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ముసలోడు చావుకు వచ్చాడు. ఈ కూర్చున్న అయ్యా నీ ఆ బిడ్డలు రక్షించయ్యా అంటాడు, లేచిన అయ్యా బిడ్డలు అయ్యా అంటాడు, అయ్యా ప్రజలు అయ్యా అంటాడు, ఎస్ అయ్యా నీ కార్యాలు అంటా ఉంటాడు. నేను చెప్తున్నాను, చాలా 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 అవసరం అది. కాబట్టి మీకు చాలా పని ఉంది. కొంతమంది వృద్ధులు నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయయ్యా. దేనికోసం చేయమంటాం, దగ్గరకు తీసుకుంటాం.
ఇంకెందుకు చేస్తే ఇక పోవాలని చేయి ప్రశాంతంగా. ఇంకేం చేయబోయింది, ఇంక చేసేది ఏముందయ్యా? ఏటికెద్దునా పాడికి నువ్వు ఎద్దు కావద్దు, బర్రె కావద్దు. నువ్వు బతికుండి దేవునికి విజ్ఞాపన కర్తవిగా నువ్వు మొర్రబెట్టంతే. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. హల్లెలూయా. ఆత్మల భారంతో ఉన్న ఒక పెద్ద ఆయన నాకు తెలుసు, 75 ఏళ్ళు, ఇప్పటికి కూడా ఇనప మొక్కలా తిరుగుతూ ఉంటాడు. ఆయన తిరిగినంత నేను తిరగలేను. ఓ ఎంతమందిని రక్షణలో నడిపించాడో, ఇంకా తిరుగుతూనే ఉంటాడు. ఏమి నీకు ఇంక రెండో ఆలోచన ఏమి ఉంటుంది? ఇంకెందుకో, ఇంకేం చేయాలి ఏంది? పిల్లల్ని కన్నాను, పెద్ద చేశాను, వాళ్ళని అన్నీ వైనం చేశాను, ఇంకేంది? ఇంక నా దేవుడు పని చేయొద్దు? నా దేవుడు పని చేయాలా? ఇదిగో ముగ్గురు అడుక్కో, నువ్వు ఏది అడిగినా చెబుతాడు, అడుగు. అట్ట వాళ్ళకి అవగాహన కల్పిస్తాడు. మైండ్ బాగుంటుంది, సిగ్గు కలుగుతుంటుంది నాకు. అమ్మ, ఈ వయసులో నేను ఇట్లా చేస్తాను అనిపిస్తుంది నాకు. అతని ఆసక్తిని బట్టి దేవుడు కూడా అతనికి ఆరోగ్యము, ఆయుష్, ఆ కాళిక సత్తువ. కరోనా కూడా ఏం చేయలేకపోయింది ఆయన్ని. నాకేమైతే దేవునికి స్తోత్రం కలుగును కాక, లెక్క చేయలే. కరోనా అయితే ఏంటంటే నాకు అద్భుతంగా తిరుగుతారు. ఏం కాదు పెద్ద ఆయన, నువ్వు ఇంకా బాగుంటావు, ఉండాలంతే. అంతే, మనకేముంది? నేను ఏం తినాలి, ఏం ఆయన కోసమే బతుకుతున్నా. అడుగో ఆయన హీరోలాగా ఉన్నాడు చూడండి, ఆయన కోసమే బతుకుతున్నా. ఇంకేంది? 75 తక్కువ ఉండవు. ఒట్టి మాటలుగా చెప్పేది ఆధారాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ అందరూ కూడా, చిన్నలైనా పెద్దలైనా, యవ్వనులైనా, స్త్రీలైనా, పురుషులైనా, దైవ చిత్తం నెరవేర్చడానికి ఆశ కలిగి ఉండండి. దేవుడు కార్యం చేస్తాడు.